బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తుని ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికపై జనసేన నేత పైశాచికంగా ప్రవర్తించాడు. బంగ్లాలోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేశాడు. బాలికపై జనసేన నేత రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాసు బాబీ అగత్యానికి పాల్పడ్డాడు. బంగ్లా నుంచి బయటకు వస్తున్న బాలికను తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీకి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సత్య వెంకటకృష్ణపై ఫోక్సో కేసు నమోదైంది. పోలవరం మండలం బాణాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరే అయితే మీ వాళ్ళతో ఒకరు మాట్లాడుకురండి అమ్మని చెప్పాను. దీంట్లో తప్పుందా? నీ మాట్లాడిన నేను తప్పుందా? నేనే డినై చేస్తే నేనేమైనా డినై చేస్తే మీరు తర్వాత మీకు ఈ కేసుకి ఫ్యాట్లు అవుద్దమ్మా. ఇది డినై చేస్తే ఫ్యాట్లు అవుద్ది, చేస్తే ఆలోచించుకున్నారు. ఇప్పుడు మీరు చెప్తారండి, వాళ్ళు డినై చేస్తారు, మాకు న్యాయం జరగాల్సిన అల్టిమేట్ గా విక్టిమ్ గారికి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. మనం చెప్పిన ఇష్యూలో కాంట్రవర్సీ వచ్చిందనుకో డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది? ఎవరికి జరిగింది డ్యామేజ్? సీసీ కెమెరా ఉంటుంది లోపల. మీలాగా ఇలా మాట్లాడతారనే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మేము మాట్లాడింది నా దగ్గర ఉంది. వినండి ఒక మాట వినండి. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడని భయపెట్టారా, లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మా ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడొచ్చి మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్తే మాట్లాడొస్తా అని చెప్పారు ఆవిడ. అంతేగాని మీరు ఇబ్బంది పడతారు అని ఏం చెప్పలా. మేమేమి ఇప్పుడు భయపెట్టారన్న విషయం సీసీ కెమెరాలో కనపడుతుందా? వాయిస్ రికార్డింగ్ ఉంటుంది, వాయిస్ రికార్డింగ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తుని ఘటన మరొక ముందే మరో ఘటన. 10 ఏళ్ల బాలికపై జనసేన నేత పైశాచికానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, జనసేన నేత రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? జిల్లాలో పోలవరం మండలం బాలాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తుని సంఘటన మరొక ముందు మరో కీచకుడు బయటపడ్డాడు. అయితే పార్టీలో ఉంటూ అధికార దాహంతోనో లేకపోతే ఈ అమ్మాయిపై 10 సార్లు ఈ విధంగా లైంగిక దాడి చేసినట్టు డైరెక్ట్ గా బాలికే తల్లిదండ్రులు చెప్పింది. అయితే ఈ విషయం గుడ్డు చప్పుడు కట్టడా కొద్ది కాలంగా కొనసాగుతుంది. తల్లి గొడవ నుంచి బయటకు వస్తున్న బాలికని చెప్పి తల్లి నిలదీసి అడిగింది, ఏంటి ఇక్కడికి ఉన్నావేంటి, ఈ టైంలో ఇక్కడ ఉండి ఏం చేస్తామని అడిగితే అప్పుడు అమ్మాయి నోరు విప్పడం జరిగింది. దీంతో ఈ బాబీని ప్రశ్నించగా బాబీ ఎదురు సమాధానం చెప్పాడు, నాకు ఎటువంటి సంబంధం లేదంటూ ముందు బనాయించే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పెట్టడం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని చెప్పి చెప్పడంతో తప్పు ఒప్పుకోవడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి రాజీ చేసుకునే ప్రయత్నంలో బాబీ కూడా చాలా పెద్ద ఎత్తున ట్రై చేసినట్టు మనకి సమాచారం ఉంది. అయితే స్థానికులు చుట్టుపక్కల వారు కూడా బాధితురాల తరపున నిలబడడంతో కేసు నమోదైంది. ప్రస్తుతానికి అయితే కనుక కేసు నమోదు చేశారు. దీన్ని విచారణ కొనసాగించవలసిన అవసరం, లోతుగా విచారణ కొనసాగించాలని చెప్పి బాధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. చక్రి అయితే దత్తు, జనసేన నేత రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ పైన గతంలో ఏమైనా కేసులు నమోదై ఉన్నాయా? ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా గతంలో? దత్తు, సత్యకృష్ణ గతంలో ఒక 2.5-3 సంవత్సరాల క్రితం విద్యా వాలంటీర్ గా పనిచేసినట్టు సమాచారం ఉంది. విద్యా వాలంటీర్ గా పనిచేసిన తర్వాత మరి కారణాలు ఏంటో తెలియదు. అతను దాని నుంచి తొలగించారా లేకపోతే అతను మానేశారా అనే విషయం తెలియదు. ప్రస్తుతానికి అయితే కనుక జనసేన కార్యకర్తగా తిరుగుతా. అయితే జనసేన జెండా పట్టుకున్న వాళ్ళందరూ కూడా జనసేన కార్యకర్త అవరు అని చెప్పేసి జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి సభ్యత్వం ఉందా లేదా, లేకపోతే కీలకంగా తిరిగాడా లేదా, జెండా పట్టుకుని తిరిగి ఉండొచ్చు. ప్రస్తుతానికి దాని మీద ఆ సభ్యత్వానికి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయం కూడా ముందు క్రాస్ చెక్ చేస్తుంది. దాని తర్వాత పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించుంటే పార్టీ నాయకుడు అంటే పార్టీ నుంచి యాక్షన్ ఉంటుంది. మరోవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు అయితే కనుక ఒకటే చెప్తారు, మనం ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు పాల్పడే వాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళు జనసేన పార్టీ ఎప్పుడు ఉపేక్షించదు. వీరి మీద కఠిన చర్యలు ముందు పార్టీ తీసుకుంటుంది. చట్టం తన పని తాను తీసుకెళ్లొచ్చు. చక్కగా
అమ్మాయికి తరపున న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు చేయాలని చెప్పి జనసేన పార్టీ చెప్తుంది. మరోవైపు బాబీ మాత్రం పైరు వీలు చేసి కేసుని మాఫీ చేయాలనే ఉద్దేశంతో తన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ దత్తు. వెల్కమ్ బ్యాక్. అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. कश्मीर का एक हिस्सा पाकिस्तान के अवैध कब्जे में चला गया। पाकिस्तान ने आतंकवाद को हवा दी। स्टेट स्पॉन्सर्ड टेररिज्म। साथियों, कश्मीर और देश को इतनी बड़ी कीमत चुकानी पड़ी, लेकिन फिर भी कांग्रेस हमेशा आतंकवाद के आगे नतमस्तक रही। साथियों, कांग्रेस ने सरदार साहब के विजन को भुला दिया, लेकिन हम नहीं भूले। 2014 के बाद देश ने एक बार फिर उनकी प्रेरणा से भरी फौलादी इच्छा शक्ति को देखा है। आज कश्मीर आर्टिकल 370 की जंजीरों को तोड़कर पूरी तरह मुख्य धारा से जुड़ चुका है। आज पाकिस्तान और आतंक के आकाओं को भी पता चला है कि भारत की असली ताकत क्या है। ऑपरेशन सिंदूर में पूरी दुनिया ने देखा है, आज अगर कोई भारत पर आंख उठाता है तो भारत घर में घुसकर मारता है। हर बार भारत का जवाब पहले से बड़ा होता है, पहले से ज्यादा निर्णायक होता है। ये भारत के दुश्मनों के लिए एक संदेश भी है। ये लौह पुरुष सरदार पटेल का भारत है। ये अपनी सुरक्षा और सम्मान से कभी भी समझौता नहीं करता है। साथियों, राष्ट्रीय सुरक्षा को लेकर पिछले 11 साल में भारत की सबसे बड़ी सफलता है नक्सलवाद, माओवादी आतंक की कमर तोड़ना। 2014 से पहले हमारे देश में हालत ऐसी थी कि देश के भीतर, देश के बीचों बीच नक्सली माओवादी अपनी हुकूमत चलाते थे। नक्सली क्षेत्रों में देश का संविधान नहीं चलता था, पुलिस प्रशासन वहां काम नहीं कर पाता था। नक्सली खुलेआम नए नए फरमान जारी करते थे, सड़कें नहीं बनने देते थे, स्कूल, कॉलेज और हॉस्पिटल को बम से उड़ा दिया जाता था और शासन प्रशासन उनके आगे लाचार नजर आता था। साथियों, 2014 के बाद हमारी सरकार ने नक्सलवाद, माओवादी आतंक पर प्रचंड प्रहार किया। हमने शहरों में बैठे
अर्बन नक्सलियों के समर्थकों, अर्बन नक्सलियों को भी किनारे लगाया। हमने वैचारिक लड़ाई भी जीती और नक्सलियों के गढ़ में जाकर उनसे मोर्चा लिया। इसका परिणाम आज देश के सामने है। 2014 के पहले देश के करीब 125 जिले माओवादी आतंक की चपेट में थे। आज ये संख्या केवल 11 बची है और उसमें भी सिर्फ 3 जिलों में ही नक्सलवाद अभी भी कुछ गंभीर रूप से हावी है। और आज मैं सरदार पटेल के सानिध्य में एकता नगर की इस धरती से पूरे देश को भरोसा दिलाता हूं, जब तक देश नक्सलवाद, माओवाद, उस आतंक से पूरी तरह मुक्त नहीं हो जाता, हम रुकने वाले नहीं हैं, चैन से बैठने वाले नहीं हैं। साथियों, आज देश की एकता और आंतरिक सुरक्षा को बहुत बड़ा खतरा घुसपैठियों से भी है। देश के भीतर दशकों से विदेशी घुसपैठिए आते रहे, वो देशवासियों के संसाधनों पर कब्जा करते रहे, डेमोग्राफी का संतुलन बिगाड़ते रहे, देश की एकता दांव पर लगाते रहे। लेकिन पुरानी सरकारें इतनी बड़ी समस्या पर आंख मूंदे रही। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తుంగతుర్తి మండలం వెంపటిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఏ వేధింపులే కారణమని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల క్రితం నరసమ్మ బావ మల్లయ్య ఇంటిలో బంగారం చోరీ జరిగింది. తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో మల్లయ్య ఫిర్యాదు చేశాడు. నరసమ్మను పిఎస్కు తీసుకెళ్లారు పోలీసులు. దొంగతనం చేశావని ఒప్పుకోవాలంటూ ఎస్ఏ వేధింపులకి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన నరసమ్మ ఆత్మహత్య చేసుకుంది. నరసమ్మ ఆత్మహత్యకు కారణమైన ఎస్ఐ క్రాంతి కుమార్పై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకో ఆడపిల్లకి వినాయాలు ఖచ్చితంగా తీసినవే, నువ్వు దండ కట్టాలి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా సొమ్ము తెచ్చియాలి, అది ఇదని మా అమ్మను బాగా టార్చర్ పెట్టిరట. ఎస్ఐసార్లు పెద్ద మనుషులు అంతా ఒకటైరట, అంత ఒకటై మా అమ్మను ఇట్లా టార్చర్ పెట్టిరట. ఆ రోజు తాగినందుకు ఆ బాధ మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పినాక అమ్మ మీరు రేపు వస్తామే మాట్లాడుతూ ఉండి ఏం చేసుకోక అనుకున్నాం. అయితే దానికి ఏం బాధ అనిపించిందో నన్ను ఎస్ఐసార్ కడిగిపోతే ఎస్ఐసార్ చూస్తే నాకు ఓడుకుడు పుడుతుంది, నాకు భయం అవుతుంది, ఎస్ఐసార్ నన్ను తిడుతుండు కొడుతుండు అని చెప్పింది. చెప్పినాక సర్లే అనుకున్నాం, ఊకున్నా పనుకున్నా రేపు మాట్లాడదామని చెప్పంగానే మందు తాగింది. మందు తాగంగానే మా నాన్న తీసుకొని పోయి వేరే పెద్ద మనిషిని తీసుకొని పోయిండు. పోయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఏ హాస్పిటల్ తీసిందో తీసలే, ఆమెకి ఏం కాలే, ఆమె అసలు మంది రాలే, నువ్వే మధ్యలో ఉండి నువ్వే మందు తాగిచ్చినట్టుగా డ్రామా చేస్తున్నాను పెద్ద మనిషిని అన్నారు.
ఇక్కడనే అన్నారట. అన్న కూడా మాకు చెప్పలే. మేము వెళ్ళిపోయినాం. ఏరియా హాస్పిటల్ అది పోయిన తర్వాత అలా జాయిన్ చేసినాక మీ అమ్మ మందు తాగింది, అన్ని బ్లడ్ టెస్ట్ చేసినాం, మీ అమ్మకి ఇన్ఫెక్షన్ ఉంది, మీ అమ్మాయి తాగిన అన్ని పేగులు ఇట్లా హోల్స్ పడతాయి, మీ అమ్మ పేగులకి చాలా బలంగా పట్టింది పేగులకి అని చెప్పారు. సరే అమ్మ మేము ఎన్ని రోజులైనా ఉంటాం కానీ మీకు మా అమ్మకి ట్రీట్మెంట్ జరిపించండి చెప్పినాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా 3వ రోజు 4వ రోజు మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిరు. ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు, ఫోన్ చేసి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, నేను నీ కాడనే ఉంచుకుంటున్నారు, మీరు 3 రోజులు ఉంచుకొని మీరు డ్రామాలు ఆడుతున్నారు, మా పోలీసు వాళ్ళు వచ్చి రాదు ఇదని మమ్మల్ని అన్నారు. అడిగి వచ్చి వేరే వాళ్ళు అనగానే సరేలే అని మేము వదిలేసినాం. మా అమ్మ ఇట్లా మళ్ళీ ఆడిపోయిన నర్సు మా అమ్మ ఇట్లా నొప్పి లేసిన అంటుంది, నురుగలు వస్తున్నాయి, ఇట్లా గోలేదురా అంటే గోళీలో ఏం పో అన్నారు. ఆల్రెడీ పేపర్లు తీసుకొని వచ్చిరట, వీళ్ళు ఏం లేదన్నట్టుగా ప్రూఫ్లో పేపర్లు తీసుకొని వచ్చిరట, మాకు తెలియదు. అనగానే మేము మా నాన్న పోయినాం. పోగానే మళ్ళీ నురుగలు వస్తున్నాయి, పట్టించుకోకపోతే మేము అమ్మ తీసుకొని నేనే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని పోయినాక ఆగమని చేస్తుంటే మందులు ఇప్పించినాం, ట్రీట్మెంట్ చేయించినాం, మళ్ళీ వచ్చినాం. తెల్ల డీఛార్జ్ అని చెప్పారు. డీఛార్జ్ అని చెప్పగానే అమ్మ మేము వెళ్ళిపోతున్నాం, మాకు ఇట్లా ప్రూఫ్స్ కావాలి, ఇట్లా మందులు అలా ఇన్ఫెక్షన్ ఉంటుగా మందు అయినట్టుగా మా రిపోర్ట్లు మాకు ఇవ్వను. ఏరియా హాస్పిటల్ మీకు ఏ చిట్టి ఇవ్వను, నీకు ఏ పేపర్ ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు ఇట్లా వెళ్ళిపో అన్నారు. అంతే. ఆయన కూడా మందు తాగింది మా అమ్మ వాళ్ళు పెద్ద ఎస్ఐ సార్ వీళ్ళందరూ టార్చర్ పెట్టబట్టి తాగింది. మా అమ్మ కూడా ఎస్ఐ సార్ టార్చర్ పెట్టబట్టి తాగినని చెప్పి నాతో మా అమ్మ భయపట్టించారు. మా అమ్మను ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి, బుగ్గలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి అని చెప్పి మా అమ్మను ఆధార్ చెప్పారట. ఫింగర్ ప్రింట్స్ పడ్డారు అని ఎస్ఐ సార్ అన్నాడు. నీతో చెప్తావమ్మా ఇంకా 14 కేసులు రాస్తాం మీ అమ్మ మీద అని అన్నారు అయ్యాళ్ళు. అంతే ఖచ్చితంగా తీసిన. సూర్యాపేట జిల్లాలో దారుణం. తుంగతుర్తి మండలం వెంపటిలో మహిళ ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, తుంగతుర్తి మండలం వెంపటిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఎస్సీ వేధింపులే కారణమని మహిళ కుటుంబ సభ్యుల ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పుల్లారావు? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో కొంత ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. ఒక దొంగతనం కేసు నిమిత్తం అని చెప్పేసి తుంగతుర్తి పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చి మహిళలను అనేక రకాల వేధింపులకు గురి చేయడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి గ్రామంలో మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నేర్చుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి వెంపటి గ్రామానికి సంబంధించినటువంటి శోభన్ నరసమ్మ దొంగతనం చేసిందని చెప్పేసి ఆమెకు బావ అయినటువంటి వెంకయ్య ఆరోపించిన నేపథ్యం అయితే ఇదే విషయానికి సంబంధించి 15 రోజుల క్రితము తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విధంగా సోమనర్సమ్మను స్టేషన్ కు పిలిపించుకుని అనేక రకమైనటువంటి వేదికలకు గురి చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆరోపిస్తారు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి దొంగతనం తను చేయలేదని చెప్పేసి నర్సమ్మ ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా తప్పనిసరిగా నువ్వు దొంగతనం చేశావు ఒప్పుకోవాలంటూ తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అనేక రకాలుగా నర్సమ్మను వేధించారని చెప్పేసి కూడా నర్సమ్మ కుమార్తె కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి గత 15 రోజులకు కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఇదే సందర్భంలో నర్సమ్మ మాత్రం తీవ్రమైనటువంటి మనోవేదనకు లోనైన పరిస్థితి. శోభనర్సమ్మను డైలీ పోలీస్ స్టేషన్ పిలిపించుకోవడము, అదేవిధంగా రాత్రి వరకు స్టేషన్ లో ఉంచేసేసి ఆమెను అనేక రకంగా బెదిరింపులకు గురి చేస్తూ దొంగతనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సిపిఎం రైతు సంఘ నేత సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సామినేని రామారావు రోజు మాదిరిగానే ఈరోజు ఉదయం వాకింగ్కి వెళ్లారు. ఆ సమయంలో మార్గం మధ్యలో ఆయన్ను అడ్డగించిన దుండగులు పదిరిన ఆయుధంతో గొంతు కోసి హతమార్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సామినేని రామారావు మనోరాలి పెళ్లి ఇంకో 3 రోజుల్లో ఖమ్మంలో జరగాల్సి ఉంది. ఈ శుభకార్యానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఖమ్మం జిల్లాలో దారుణం. సిపిఎం రైతు సంఘ నేత హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలేలు అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఇప్పటికే ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో సిపిఎం నేత మాజీ సర్పంచ్ హత్య కలకలం అయితే రేపుతుంది. ఈ రోజు తెల్లవారుజామున సామినేని రామారావు ఇంటి వెనుక అటు పశువుల కొట్టంలో అటు వాకింగ్ చేస్తూ అటు ఆ పశువుల కొట్టం శుభ్రం చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తులతో అయితే పొడిచి గొంతుకోసి అత్యంత దారుణంగా కూడా హత్య చేసినట్లయితే తెలుస్తుంది. ఇక హత్య చేసిన అనంతరం దుండగులు పొలాల గుండా పారిపోయారని చెప్పేసి అయితే స్థానికులు భావిస్తున్నారు. ఇక ఈ హత్యలో 3 వ్యక్తులు కూడా పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఏపీ సిపిఎం పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కూడా రామారావు పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆయన అందరికీ తెలిసిన వాడు కావడం, కొంతకాలంగా పాతర్లపాడు గ్రామంలోనే ఉంటూ ఆరోగ్యరీత్యా అక్కడే ఉంటూ రాజకీయాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను సిపిఎం పార్టీ నుంచి గ్రామంలో మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని కూడా గ్రామస్తులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వృద్ధాప్యంలో ఉన్న అతనిపై ఇటువంటి దారుణాన్ని కొడిగట్టడంపై కూడా గ్రామంలో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మధిర మండలంలో జరిగిన ఇది 2వ మర్డర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 20 నెలల క్రితం ఎల్ గోవిందాపురంలో కూడా సిపిఎం నేత ఎర్రబోయిన నాగేశ్వరరావును కూడా దుండగులు అత్యంత దారుణంగా చంపివేశారు. ఇప్పుడు చింతకాని మండలం పాతర్లపాడులో కూడా ఇటు సామినేని రామారావును కూడా హత్య చేశారు. ఇక ఇద్దరు మృతులు కూడా సిపిఎం నేతలే కావడం కూడా గమనార్హం. ప్రస్తుతం రామారావు హత్యతో ఆ గ్రామంలో భయానక వాతావరణం అయితే నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రాష్ట్ర స్థాయి నేతలు సిపిఎం పార్టీ నేతలు గ్రామానికి చేరుకునే అవకాశం కూడా ఉంది. అయితే రామారావు హత్యకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించారు. మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హింస రాజకీయాలు, హింస హత్యలు ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటువంటి వారిపై ఉపేక్షించేది లేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చట్టపరంగా వారిపై కేసులు కూడా పెట్టిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఇక స్థానిక పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఖమ్మం సిపి సునీల్ దత్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇక వారి కుటుంబానికి అన్ని విధాలుగా భరోసా ఆదుకుంటామని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ ఏపీకి చెందినటువంటి సిపిఎం నేతలంతా కూడా పాతర్లపాడు గ్రామానికి చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్రామంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం దావానాలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఈ గ్రామానికి వచ్చే అవకాశం ఉంది. ఈ హత్యతో గ్రామంలో కొంత విషాదిత్యాలు అయితే అలముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మాత్రం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చక్రి, ఉపేందర్, ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? దర్యాప్తు ఏ కోణంలో కొనసాగుతుంది? పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు సిపిఎం మీద హత్యకు సంబంధించి? ప్రధానంగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క ఆదేశాలతో కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దీనిపై క్లోజ్ టీమ్, డాగ్ టీమ్ తో పాటు ప్రత్యేకంగా సాంకేతికతను ఉపయోగించి కూడా త్వరలోనే నిందితులు పట్టుకుంటామని చెప్తున్నారు. గతంలో కూడా రాజకీయ నేపథ్యంలోనే గతంలోనే ఎల్ గోవిందాపురంలో కూడా ఒక హత్య జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన 20 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ జరగడం కూడా వారికి కొంత సవాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు మాత్రం ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి పాయింట్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరో 3 రోజుల్లోనే కుటుంబంలో శుభకార్యం ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడంపై అయితే కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి రామారావుని హత్య చేస్తే మాత్రం తమ పన్నాగం పన్నిద్దా లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఘటనా స్థలానికి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో పాటు స్థానిక ఎస్ఐ సిఐ అందరూ కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. స్థానికుల ద్వారా కూడా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ద్వారా ప్రత్యేకంగా వారికి గతంలో ఎవరైనా వ్యక్తిగత కక్షలు కానీ అటువంటి ఏమైనా ఉన్నాయా లేకపోతే భూతగాథలు ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఈ 3 వ్యక్తులు అయితే హత్యకు పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. గొంతు కోసినట్లు కూడా అయితే పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా సేకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అయితే పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతుంది. చక్రి, ఉపేందర్, సిపిఎం రైతు సంఘ నేత రామారావు హత్యకు గురి కావడంతో సిపిఎం నేతలు ఎవరైనా స్పందించారా? వారు ఏమంటున్నారు ఉపేందర్?
ప్రస్తుతం మాత్రం ఈ సిపిఎం నేతగా అంటే రాష్ట్ర స్థాయి కమిటీలో ఉన్నటువంటి నేత కావడం, ఈయన చనిపోవడంతో ఇక్కడ ఖమ్మం జిల్లా ఉన్నటువంటి పోతినేని సుదర్శన్ తో పాటు కీలక నేతలంతా కూడా, 2 రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా రాజకీయ కోణంలోనే జరిగిందనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అసలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ బలంగా ఉన్నటువంటి సిపిఎం ను అంటే సిపిఎం నేతను అంటే చంపివేస్తే మాత్రం ఖచ్చితంగా తమ పబ్బం గడుపుతుందనే నేపథ్యంలోనే జరిగిందా అనే కోణంలో కూడా వారు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతను కోల్పోవటం మాత్రం తమ పార్టీకి తీరని లోటుగా కూడా వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కూడా వారంతా కూడా కొంత ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఎం నేతగా ఉన్నటువంటి నేత ఇక్కడ సర్పంచ్ గా గెలవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా గెలిపించే బాధ్యతలు కావచ్చు, అది జిల్లా బాధ్యతలు కూడా అతనిపై ఉండటంతో ఈ హత్యపై మాత్రం వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ముఖ్య నేతను కోల్పోవడం కూడా వారంతా కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై కూడా వారు ఫిర్యాదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కోణంలో కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆ సిపిఎం నేతలంతా కూడా ఆ గ్రామానికి చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.